రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అత్యాధునిక బోధనా సదుపాయాలు కల్పించి ఆంధ్రప్రదేశ్ని విద్యా హబ్గా మార్చడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయమే అందుకు ఉదాహరణ. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనంతపురానికి సెంట్రల్ యూనివర్సిటీని మంజూరు చేసింది. వర్సిటీ నిర్మాణం కోసం 711 కోట్ల రూపాయలు కేటాయించింది. అందులో భాగంగానే విశ్వవిద్యాలయం తొలిదశ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. విద్యార్థులకు అత్యాధునిక సౌకర్యాలతో పాటు అద్భుతమైన విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. మరో ముఖ్య విషయం ఏంటంటే మొదటి దశ పనులతోనే దేశంలోనే తొలి స్మార్ట్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన హామీలో భాగంగా 2018లో కేంద్ర ప్రభుత్వం అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసింది. గత టీడీపీ ప్రభుత్వం సహకారంతో అనంతపురం జేఎన్టీయూ భవనంలో తాత్కాలికంగా సెంట్రల్ వర్సిటీ తరగతులు ప్రారంభమయ్యాయి. ఓవైపు తరగతుల నిర్వహణపై దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత భవన నిర్మాణం కోసం భూ అన్వేషణ చేపట్టింది. బుక్కరాయ సముద్ర మండలం జంతులూరు వద్ద ఒకే చోట 461 ఎకరాల భూమి లభ్యం కావడంతో దాన్ని సేకరించి విశ్వవిద్యాలయ నిర్మాణానికి కేటాయించింది. భూ కేటాయింపులు పూర్తి కాగానే సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణానికి కేంద్రం 711 కోట్ల రూపాయలు కేటాయించింది. 2 దశలుగా యూనివర్సిటీ నిర్మాణ పనులు పూర్తి చేయాలని తెలిపింది. మొదటి విడత పనుల కోసం 350 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీంతో 2020లో ఆ భూమిని యూనివర్సిటీ అధికారులకు అప్పగించారు. ఫలితంగా 2023 మార్చిలో విశ్వవిద్యాలయ నిర్మాణ పనులను మొదలుపెట్టారు. 2025 మార్చి నాటికి తొలిదశ పనులు పూర్తి చేశారు. 'ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ తొలి విడత పనుల్లో ఎస్టేట్ భవన కార్యాలయం, పరిపాలనా భవనం, రహదారులు, తరగతి గదులు నిర్మించారు. 2200 మంది విద్యార్థులుండేలా వసతి భవనాలు నిర్మించారు. అందులో 2 బాలురకు, ఓ భవనం బాలికలకు కేటాయించారు. వాస్తవానికి 2024 జూలైలోనే పరిపాలనా భవనం, తరగతి గదుల నిర్మాణం, విద్యార్థినుల వసతి గృహాలు పూర్తయ్యాయి. దీంతో జేఎన్టీయూలో కొనసాగుతున్న సెంట్రల్ యూనివర్సిటీని ఆగస్టులోనే బుక్కరాయ సముద్రం జంతులూరులోని శాశ్వత ప్రాంగణానికి తరలించారు. అప్పట్నుంచి తరగతుల నిర్వహణ, అధికారిక కార్యకలాపాలు ఇక్కడే జరుగుతున్నాయి. 2018లో 4 యూజీ, 2 పీజీ కోర్సులతో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తొలి బ్యాచ్ ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో ఏ సెంట్రల్ యూనివర్సిటీలో లేని ప్రత్యేక కోర్సులను అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టారు. ఎంఎస్సీ జీనోమిక్స్ సైన్సెస్, ఎంఎస్సీ అప్లైడ్ సైకాలజీ, స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటేషనల్ సోషల్ సైన్సెస్, జియోస్పేషియల్ ఇన్ఫర్మాటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ వంటి అనేక కొత్త కోర్సులున్నాయి. వాటితో పాటు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న పలు కోర్సులను ప్రవేశపెట్టారు. అభివృద్ది చెందిన దేశాల్లో ప్రముఖ విశ్వవిద్యాలయాలు అమలు చేస్తున్న సోషల్ సైన్స్ మిళితంగా కొత్త కోర్సులను అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో అమలు చేస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ 1 GBps ఇంటర్నెట్ కనెక్షన్, రైల్టెల్ అండ్ ఎయిర్టెల్ ద్వారా 1 GBps కనెక్షన్ అంటే టోటల్ 2 GBps కనెక్టివిటీతో ఇంటర్నెట్ వర్క్ అవుతుంది. దీనివల్ల నిరంతరాయంగా ఇంటర్నెట్ సదుపాయం పిల్లలకి, అధ్యాపకులకి ఒక ప్లేస్ నుంచి అంటే ఒక క్యాంపస్ నుంచి లైక్ అకాడమిక్ బ్లాక్ 1 నుంచి 2కి వెళ్ళినా, లైబ్రరీస్కి కానీ లేదా పబ్లిక్ ప్లేసెస్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినా కూడా ఇంటర్నెట్ సదుపాయంలో ఎటువంటి అంతరాయం ఉండదు. We adopted national education policy since from 2023 and onwards. We have a 4-year undergraduate program, we have a 2-year postgraduate program, PhD program, and 1-year PG diploma program as per the university grant commission, so that they can do a parallel degree, dual degree concept to our students. And student itself, they can see their the attendance, the academic credentials, how many credits they earned. టెక్నాలజీ ఎక్విప్ చేశారు చాలా. ఎవ్రీ క్లాస్లో, ప్రతి ఒక్క క్లాస్లో స్మార్ట్ బోర్డ్స్ ఉంటాయి, ప్లస్ వైఫై కనెక్టెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ స్మార్ట్లీ మెయింటైన్, అండ్ కంప్యూటర్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ లైబ్రరీ కానీ, రీడింగ్ రూమ్స్ కానీ,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ కానీ, ఎన్విరాన్మెంట్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఎకనామిక్స్ అండ్ డేటా అనలిటిక్స్ కోర్స్ అనేది ఏ విధంగా లేదు, ఓన్లీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అంతేకాకుండా స్పేస్ అండ్ టెక్నాలజీ కూడా ఒక IITs, IIMs కొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ప్రొవైడ్ చేస్తారు తప్ప ఒక గవర్నమెంట్ విశ్వవిద్యాలయంలో అలాంటి టెక్నాలజీ ఓరియంటెడ్ కోర్సులు ఎక్కడ ఏ విధంగా లేవు ఇక్కడ. అంతేకాకుండా ఒక NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా, IKS ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ద్వారా కొత్త కోర్సులు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక MA తెలుగు విద్యార్థి కేవలం ఒక MA తెలుగునే కాకుండా AID ఆర్టిఫిషియల్ ఒక MDC మల్టీ డిసిప్లినరీ కోర్సు ద్వారా CCC కామన్ కంపల్సరీ కోర్సు లాగా ఒక MA తెలుగు విద్యార్థి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కోర్సులు నేర్చుకొని కేవలం MA తెలుగు కాకుండా గవర్నమెంట్ జాబ్లు కాకుండా ఒక ప్రైవేట్ ఫీల్డ్కి వెళ్ళే సౌకర్యం కూడా ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీలో 30 UG, 6 PG, 4 సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఏ సెంట్రల్ వర్సిటీలో లేని కోర్సులు ఇక్కడ ఉండడంతో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్ కోసం పోటీ పడుతున్నారు. UG, PG కోర్సుల్లో ఏటా 1470 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. మొత్తం 10,000 మంది విద్యార్థులకు సౌకర్యాలు కల్పించే ప్రణాళికతో మరిన్ని వసతులు కల్పించనున్నారు. మరో విషయం ఏమిటంటే ఇక్కడ ఆధునిక కోర్సులు చదివిన విద్యార్థులు మల్టీనేషనల్ కంపెనీలకు సేవలు అందించడానికి సిద్దమవుతున్నారు. అందుకోసం సొంతంగా స్టార్టప్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. మరికొందరు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. ఇక్కడ చాలా రకాల స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్, వాళ్ళలో ఈ జాబ్ మార్కెట్కి కావాల్సిన కాంపిటెన్సీస్ని డెవలప్ చేయడానికి ప్రత్యేకంగా మేము ఇక్కడ సెషన్స్ కూడా ఏర్పాటు చేస్తాము. అంటే ఇప్పుడు మాకు ఒక వైబ్రెంట్ ప్లేస్మెంట్ సెల్ కూడా ఉంది. సో ఆ ప్లేస్మెంట్ సెల్ ద్వారా ఒక CV ఎలా తయారు చేయాలి, వాళ్ళు ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి ఓరియంటేషన్ సెషన్స్ కూడా ఎక్కువ మేము ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీకి అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ వర్సిటీ 100% ఆధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని అమలు చేస్తోంది. విద్యార్థులు యూనివర్సిటీ ప్రాంగణంలోకి ప్రవేశించడం మొదలుకొని ఎక్కడికి వెళ్లారు, వర్సిటీలోని ఏ భవనం వద్ద ఎంత సమయం గడిపారు, ఎప్పుడు తిరిగి వెళ్లారు వంటి వివరాలన్నీ ఎప్పటికప్పుడు నమోదవుతాయి. యూనివర్సిటీలో ప్రతి అంగుళాన్ని కవర్ చేసేలా 650కి పైగా అత్యాధునిక CC కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నిఘా నేత్రాలు విద్యుత్ సరఫరా నిలిచిపోయినా అంటే చీకటిలో కూడా ప్రతి కదలికను రికార్డ్ చేస్తాయి. అలాగే తరగతి గదులు, వసతి గృహాలు సహా ఎక్కడ ఇబ్బంది తలెత్తినా వెంటనే స్పందించే సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇలాంటి ఆధునిక వ్యవస్థల వల్లే ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే తొలి స్మార్ట్ సెంట్రల్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. అందరూ కూడా వన్స్ ఎంటర్ అవ్వగానే వాళ్ళ ID కార్డ్స్కి QR కోడ్స్ ఉంటాయండి. వాళ్ళ ఎంట్రీ దగ్గర నుంచి వాళ్ళ ఎగ్జిట్ ఏదైనా సరే ఆన్లైన్లో రికార్డ్ అయిపోతుంది. మనకు ఎంట్రీ నుంచి అటెండెన్స్ ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్లోనే తీసుకుంటాం మనం. ఇంకా ఎస్పెషల్గా హాస్టల్స్కి వచ్చినప్పుడు ఇప్పుడు అన్నీ కూడా క్లాస్ వర్క్లు, చాలా కోర్సెస్ ప్రతి సెమిస్టర్లో కంపల్సరీ స్టూడెంట్ ఒక MOOC కోర్స్ చేయాల్సి ఉంటుంది. అది ఆన్లైన్లోనే లెర్న్ చేస్తాడు. సో ఈ ఉద్దేశంతోనే మన ఎంటైర్ క్యాంపస్ కూడా ఇంటర్నెట్తో అనుసంధానం చేయబడిందండి. మొత్తం మనకు ఆల్మోస్ట్ 500 పైచీలకు 600 పైన రౌటర్స్, ఇంకా అవుట్వర్డ్ ప్లస్ హాస్టల్స్లో ప్రతి ఫ్లోర్లో రౌటర్స్ ఏర్పాటు చేయడం. మొత్తము ఒక 1000 Mbps ఏమో డేటా మనకు BSNL నుంచి వస్తుంది. అలాగే 500 Mbps వచ్చేసి మనకు జియో అదర్ నెట్వర్క్స్ నుంచి వస్తుంది. ఓవరాల్గా మనకు ఒక 1.5 TB డేటాబేస్ అనేది ఇంటర్నెట్ ఫెసిలిటీ మన స్టూడెంట్స్కి అందుబాటులో ఉందండి. ఐడి కార్డ్ ఇచ్చారు కదా, దీనిలో ఒక స్కానర్ ఉంది. ఆ స్కానర్ మేము స్కాన్ చేసి వెళ్ళిపోవడమే, వస్తున్నప్పుడు కూడా అలా స్కాన్ చేసి వచ్చేస్తాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా లైబ్రరీలో రాసే పని ఉండదు అంటున్నారు, అప్పుడు దానిలో కూడా స్కానర్ తెస్తానంటున్నారు. సో ఈ విధంగా స్మార్ట్ క్యాంపస్ అనొచ్చు. దానిలో ఇంకా ప్రతి క్లాస్లో స్మార్ట్ బోర్డ్స్ ఉన్నాయి. ప్రతి దానిలో ఒక పోడియం లాంటిది ఉంటుంది, అక్కడ నుంచుని స్టూడెంట్స్ మాట్లాడచ్చు. ఏమైనా వీడియో చూడాలన్నా, వీడియో అంటే చదువు నేర్పిస్తున్నప్పుడు ఏమైనా వీడియో చూపించాలన్నా స్మార్ట్ బోర్డ్లో చూపించవచ్చు. అటువంటి సౌకర్యాలు ఉన్నాయి. తెలిసిన ఎగ్జామ్ కరెక్షన్ ప్రాసెస్ ఏంటంటే వీళ్ళు బుక్లెట్స్ అనేవి డిజిటల్గా స్కాన్ చేసి దానికి ఒక QR కోడ్ అనేది ఉంటుంది, అది వెంటనే ఫ్యాకల్టీ దగ్గర వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా వాళ్ళు వెంటనే కనెక్షన్ చేసి ఇచ్చేస్తారు. ఇక్కడ ఇది వచ్చేసి మన కంట్రీలోనే ఫస్ట్ స్మార్ట్ యూనివర్సిటీ. ఆటోమేటిక్ బల్బ్స్ కానీ, AI సిస్టమ్స్ కానీ, తర్వాత ఎక్కడైనా కానీ వైఫై కానీ ప్రతి ఒక్కటి అరేంజ్మెంట్స్ అంతా బాగుంది. ఇక్కడ ప్రిపేర్ చేసిన కరికులం కూడా ఫ్యూచర్ అంటే ఒకవేళ ఐ వాంట్ బికమ్ IAS ఆఫీసర్ లేదంటే IPS అట్లా
సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ ప్రిపేర్ అవ్వడానికి అనుకూలంగా అక్కడ వచ్చే సిలబస్ ముందే ఇక్కడే ప్రిపేర్ చేసి కరికులం కూడా ఆ విధంగా డిజైన్ చేసి పెట్టారు. యూనివర్సిటీలోని ప్రతి తరగతి గదిలో స్మార్ట్ బోర్డులు ఏర్పాటు చేశారు. బోర్డులన్నీ వర్సిటీ సొంతంగా ఏర్పాటు చేసుకున్న డేటా సెంటర్కు అనుసంధానమై ఉంటాయి. ఈ డేటా సెంటర్లో విద్యార్థుల వివరాలు, పరీక్షలు, ఫలితాలు, భద్రతా వ్యవస్థ వంటివన్నీ నిక్షిప్తమై ఉంటాయి. ప్రపంచంలో కొత్త విషయాలతో పాటు వివిధ దేశాల నుంచి నిపుణులు బోధించేలా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి కూడా భిన్నంగానే ఉంటుంది. సెమిస్టర్ పరీక్ష రాసిన 3-4 గంటల్లోనే ఫలితాలను విద్యార్థుల మొబైల్స్కి పంపిస్తున్నారు. దేశంలో పరీక్ష రాసిన రోజు ఫలితాలు అందించే ఏకైక యూనివర్సిటీగా అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీకి గుర్తింపు వచ్చింది. అలాగే సోలార్ పార్క్, ఏఐ ఆధారిత ల్యాబ్లు, డిజిటల్ లైబ్రరీ వంటి ఇతర ఆధునిక సౌకర్యాలు కల్పించారు. So, and faculties also, there are a lot of faculties, new faculties are there, and also a lot of scholars are also coming here, research scholars, and also students from various states are coming here, not only from Andhra or Telangana, from Kerala, from northeastern states, from northern states, all students are coming here to joining. And the one thing I see here is that there are very rare courses in this university, comparing to all the central universities. There are a lot of facilities. The computer labs are there. Then basically teachers are very supportive and very good. Softwares are also there, Python and everything, and specialist teacher is there for that. మొత్తంగా చూస్తే అత్యాధునిక సదుపాయాలు, సాంకేతికత, సరికొత్త కోర్సులతో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా జాతీయ విద్యా విధానం మార్గదర్శకాలను 100% అమలు చేస్తోంది. ఫలితంగా దేశంలోనే స్మార్ట్ వర్సిటీగా గుర్తింపు పొందింది. ఇక రెండో దశ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అది పూర్తయితే ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు ఈ యూనివర్సిటీలో అందుబాటులోకి రానున్నాయి.